వెల్కమ్ టు ఎంఎన్ఆర్ మీడియా. ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా హోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఎన్రోల్మెంట్ ప్రోగ్రాం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో బరిలో నిలిచేందుకు అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచిన మెజిషియన్ వేణు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. సార్ ఇప్పటి వరకు మ్యాజిషియన్ వేణు కానీ అందరికీ పరిచయం. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక కెరీర్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బరిలో ఉంటున్నారు. ఎలా ఉంది సార్? ఎలా అనిపించింది? ఇది ఒక డిఫరెంట్ ఫీల్డ్ యాక్చువల్గా. కానీ కాకపోతే ఏంటంటే నేను సామల వేణుగా సొసైటీలో అందరికీ ఒక మెజిషియన్గా సుపరిచితుల్ని, ఒక సోషల్ యాక్టివిస్ట్గా సుపరిచితుల్ని, అట్లే ఒక పబ్లిక్ రిలేషన్స్గా నేను కార్పొరేట్ లెవెల్ వాళ్ళందరూ కూడా బాగా సుపరిచితుల్ని. సో ఈ విధంగా నేను అంటే ఒక 40 సంవత్సరాల నుంచి ఈ మ్యాజిక్ రంగంలో ఉన్నందుకు నాకు కొంత పాపులారిటీ ఏర్పడ్డది. సో అంతేకాకుండా మా రోటరీ సంస్థ క్లబ్ నుంచి, రోటరీ సోషల్ ఆర్గనైజేషన్ నుంచి మేము దాదాపు ఈ గవర్నమెంట్ స్కూల్స్లలో స్కూల్ బెంచెస్ ఇచ్చాము. అంతేకాకుండా పోలియో మీద ఎరాడికేషన్ కోసం అని చెప్పని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశాము. ఇవన్నీ ఒక ఎత్తు. నా మ్యాజిక్ రంగంకి ఉన్న సోషల్ కాన్సెప్ట్లు ఏంటంటే, నేను గత 20 సంవత్సరాలు చూస్తున్నాను. ఎస్పెషల్లీ తెలంగాణలో మారుమూల ప్రాంతాలలో ఎక్కువ మటుకు ఈ మూఢనమ్మకాల మీద, ఈ చేతబడి బాణమతి అని చెప్పేసి చాలామంది చనిపోతున్నారు. వాళ్ళ ఆస్తులు కోల్పోతున్నాయి, వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అయిపోతున్నాయి, వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. సో ఇది ఒక ఇంద్రజాలికుడిగా, ఒక మెజిషియన్గా నా బాధ్యత అని చెప్పి నేను దీన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని టేకప్ చేశాం. ఎక్కడెక్కడ జరుగుతున్నాయో, ఎఫెక్ట్ అవుతుందో అక్కడికి వెళ్ళి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం. అక్కడ లోకల్ పోలీస్ సపోర్ట్ తీసుకొని, అక్కడ లోకల్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని మేము అక్కడ ఇతర మెజిషియన్స్తో తీసుకెళ్ళి, నేను అకాడమీ తరఫు నుంచి తీసుకెళ్ళి అందరిని అక్కడ ఉండి మేము అవేర్నెస్ ప్రోగ్రామ్ 1, 2, 3 అవర్స్ చేస్తున్నాం. సో ఈ విధంగా తరచుగా చేస్తూ వస్తున్నాం. దాదాపు ఒక నాకు తెలిసినట్టు పట్టుకు మాత్రం ఒక 6,000 పైగా మంది చనిపోయినారు. ఇందులో కొన్ని వేల కుటుంబాలు చాలా కష్టాలలో ఉన్నారు. సో ఈ విధంగా మనం దీన్ని నిర్మూలించాలి అంటే ఒక మెజిషియన్ ద్వారానే సాధ్యమవుతుంది అనేసి మేము చేస్తున్నాము. అంటే వాళ్ళకి సొసైటీలో మేము సూట్ బూట్ వేసుకొని చేస్తాం కాబట్టి ఒక ఎంటర్టైన్మెంట్గా చూస్తున్నారు, ఒక సైన్స్గా చూస్తున్నారు. అదే నేను కాషాయ వస్త్రాలు వేసుకొని సాధుల్లాగా వేసుకొని తయారై వెళ్తే ఒక దేవుళ్ళలాగా చూస్తున్నారు. సో ఇది తప్పు. ఇదే నేను ఇక్కడ ఇలా ఉన్నాను, ఇలా అని చెప్పి వేషాలు కూడా మార్చిపోయి చేసి చూపిస్తున్నాం వాళ్ళకి. సో ఈ విధంగా వాళ్ళు అమాయకుల ప్రజలు. మన దగ్గర ఇల్లిటరసీ ఎక్కువ ఉంది, చదువు మీద ఎక్కువ ప్రభావం ఉంది కాబట్టి ఇది మనకి ఇలాంటివి ఎక్కువ ప్రభావం అవుతూ ఉన్నాయి. సో ఈ ప్రభావితం కావాలి అనుకుంటే మాత్రం దీనికి ఒక ఎడ్యుకేషన్గా తీసుకురావాలని చెప్పని నేను నా చిరు ప్రయత్నంతో ఈ యొక్క అకాడమీ తరఫు నుంచి, మెజిషియన్స్ అకాడమీ నుంచి అందరి మెజిషియన్స్ తీసుకెళ్ళి అవేర్నెస్ చేస్తున్నాను. రెండోది విడత ఏంటంటే దీన్ని ఎడ్యుకేషన్ సైడ్ తీసుకొచ్చాను. ఇది ఫస్ట్ టైం మన ఇండియాలో ఒక డిప్లొమా ఇన్ మ్యాజిక్ కోర్సు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నాంపల్లిలో హైదరాబాద్లో ఉంది. దాంట్లో ఒక 6 నెలలు రెగ్యులర్ కోర్స్ ఇది. దానికి 3 ఎగ్జామ్స్ ఉంటాయి, 100 మార్క్స్వి, థియరీ, 2 ప్రాక్టికల్స్. అవి చేసిన తర్వాత వాళ్ళు దానికి అర్హతలు 10th క్లాస్ పాస్ అయితే చాలు, 18 సంవత్సరాల అబోవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే పెట్టుకున్నాము. సో ప్రతి ఏటా మాకు 25 సీట్స్ ఉంటాయి. అవి ఫుల్ అవుతున్నాయి. ఇప్పుడు 7 years అయిపోయింది. ఇప్పుడు సక్సెస్ఫుల్గా మేము కంప్లీట్ చేసినాం. సో ఈ విధంగా ఒక నిర్మూలిస్తున్నాం. అంతేకాకుండా ప్రభుత్వాన్ని నేను ఈ యాంటీ సూపర్స్టిషియస్ యాక్ట్ మీద కూడా ఒక యాక్ట్ తీసుకురావాలని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేశాను. అది దాదాపు ఒక 5-6 years నుంచి వేరే స్టేట్, మహారాష్ట్రలో కానీ, చెన్నైలో కానీ, మన ఒరిస్సాలో కానీ, బీహార్లో అన్నింటిలో వచ్చింది. మన దగ్గర కూడా ఇప్పుడు నేను ఒక కొలిక్ వస్తుంది దగ్గర ఇంకా అయిపోతుంది. ఇంకొక 6-7 monthsలో అది వచ్చేస్తుంది. యాక్ట్ వస్తే కొద్దిగా సీరియస్గా ఇది అయిపోతుంది. సో ఇలాగ నేను సోషల్గా ప్రతి దానికి నేను అండగా ఉంటూ సమాజానికి తోడ్పడుతున్నాను. ఇవన్నీ గ్రహించి నా తోటి ఫ్రెండ్స్, నా కుల బాంధవులు కానీ, నా యొక్క కళాకారులు కానీ, పబ్లిక్ రిలేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అడగడం జరిగింది.
ఏంటి సార్ మీరు ఇంత చేస్తున్నారు అంటే నేను ఇవన్నీ చేయడం వల్ల నేను అంటే అట్లాగే 2 గిన్నిస్ రికార్డ్స్ చేశాను. కళ్ళకి గంతలు కట్టుకొని స్కూటర్ నడిపించాను. అప్పుడు నేత్రదానం మీద మొత్తం యావత్తు అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాలలో నేను కళ్ళకి గంతలు కట్టుకొని ఇంక్లూడింగ్ తిరుమల ఘాట్ రోడ్స్ కూడా వెళ్ళాను. సో అప్పుడు మంచి ప్రచారం 17 రోజులు జరిగింది. ఆ తర్వాత నాకు స్టేట్ గవర్నమెంట్ అవార్డు ఇచ్చింది, స్టేట్ యూత్ అవార్డు. అట్లాగే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు నేషనల్ యూత్ అవార్డు అని ఇచ్చారు. సో యువతకి నేను రెడ్ క్రాస్ నుంచి ఎక్కడైనా కెలామిటీస్, న్యాచురల్ కెలామిటీస్ వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా ఒక 30-40 మెంబర్స్ డెలిగేషన్ తీసుకెళ్ళి అక్కడ మేము ఒక 10 days ఉండి వాళ్ళకి సహకరిస్తుంటుంది. అప్పుడు అక్కడ రాజ్భవన్లో ఉండేది రెడ్ క్రాస్. అప్పుడు గవర్నర్ వీళ్ళందరూ కూడా నన్ను మానిటర్ చేసుకుంటూ ఇది చేసేవాళ్ళు. అంత క్లోజ్ అసోసియేటీగా ఉన్నాను నేను. అది బాల్యం నుంచి మ్యాజిక్ రంగంలో ఉన్నాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్కి వచ్చాను. గ్రాడ్యుయేషన్లో అందరికీ కాలేజీలో ట్రిక్స్ చేస్తుంటుంటే అందరు నన్ను బాగా పాపులారిటీ పెరిగిపోయింది. అందరు నన్ను బాగా ప్రోత్సహించే వాళ్ళు, చాలా స్నేహితం అంతా పెరిగింది నాకు. సో అప్పటి నుంచే పబ్లిక్ రిలేషన్స్ ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంది నాకు. సో అప్పుడు నన్ను సైన్స్ నుంచి మీరు కల్చరల్ సెక్రటరీగా కాంటాక్ట్ చేయాలి అని చెప్పి అన్నారు నన్ను. ఎందుకంటే ఆర్ట్స్ వాళ్ళు ఎక్కువ కాంటాక్ట్ చేస్తారు మన దగ్గర. సైన్స్ నుంచి అప్పుడు నేను బీఎస్సీ ఎంపీసీ నేను. సో కాబట్టి సైన్స్ నుంచి ఎవరు లేరు, వేణు నువ్వు చేస్తే బాగుంటుందంటే నేను వద్దు, నాకు నేను ఏదో మ్యాజిక్ రంగంలో కానీ చదువుకుండా వెళ్తాను, మా ఇంట్లో వాళ్ళు ఇది చెయ్యరు, ఎంకరేజ్ చెయ్యరు, నాకు మరి నా డబ్బులు కూడా ఎక్కువ లేవు అంటే, లేదు నువ్వు ₹1 ఖర్చు పెట్టాల్సిన అక్కర్లేదని ఫ్రెండ్సే అప్పుడు 10 రూపీస్ 20 రూపీస్ అప్పట్లో 83, 84 సంగతి చెప్తున్నాను నేను, వేసుకొని వాళ్ళు పాంప్లెట్స్ ప్రింట్ చేసేసుకొని కాలేజీలో మొత్తం డిస్ట్రిబ్యూట్ చేశారు. అప్పుడు మా కాలేజ్ స్ట్రెంత్ అప్పుడు 3000 అబ్బో ఉండే, పెద్ద కాలేజు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ సికింద్రాబాద్. సో అప్పుడు నేను ఇంకా క్యాన్వసింగ్లో పెద్దగా వెళ్ళలేదు, వాళ్ళే చేశారు. ఆ తర్వాత ఎలక్షన్స్ అయినాయి, మెజారిటీ బాగా వచ్చేసి గెలిచాను. థ్యాంక్ యూ. గెలిచిన తర్వాత త్రూఅవుట్ ఇయర్ ఎవ్రీ మంత్ ఏదో కల్చరల్ యాక్టివిటీ చేస్తుంటుంటే ప్రిన్సిపల్ కూడా చాలా ఎంకరేజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు నేను అప్పట్లో గవర్నర్ రమ్మని చెప్పి అన్నాను, తను కూడా వచ్చింది. అప్పుడు ఎందుకంటే నేను రాజభవన్లో కొద్దిగా రెడ్ క్రాస్ నుంచి యాక్టివ్గా ఉంటాను కాబట్టి అప్పట్లో కుముద్బిన్ జోషి గారు ఉండే. వారు ఏమన్నారంటే, నేను అంటే ఇట్లా మేడం నేను కల్చరల్ సెక్రటరీ గెలిచిండు, దాట్స్ గుడ్ కంగ్రాచులేషన్స్ అని చెప్పింది నాకు. కానీ ఇప్పుడు మేడం యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది మేడం, మీరు వస్తే బాగుంటుంది అనగానే షీ సెడ్ వై నాట్ అన్నది. అంటే ఛాన్స్ లేదు యాక్చువల్గా. సో అప్పుడు ఇమీడియట్లీ వచ్చి మా ప్రిన్సిపల్ చెప్పాను, మళ్ళీ వైస్ ఛాన్సలర్ చెప్పాను, అందరూ వచ్చేసి మొత్తం కాలేజ్ కలర్ అంతా వేసి అంత బాగా హంగామా చేసి చాలా గ్రాండ్ స్కేల్గా జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ మా ప్రిన్సిపల్ గారు మదన్మోహన్ రెడ్డి గారు ఉండే వారు ఏం చేశారంటే, లేదు నువ్వు కల్చరల్ సెక్రటరీగా బాగా చేసావు, ఈసారి జనరల్ సెక్రటరీగా నువ్వు కాంటాక్ట్ చేయమని అన్నారు. సో ఈ విధంగా వాళ్ళు నెక్స్ట్ కూడా తంపి మేరతో గెలిచాను నేను. అప్పుడు మళ్ళీ నేను కూడా క్యాన్వసింగ్ కూడా ఏం లేకుండా. సో అవన్నీ పెట్టుకొని దృష్టిలో మా అది స్టూడెంట్స్ అప్పటి వాళ్ళంతా ఇప్పుడంతా బిజినెస్లో ఉన్నారు, వాళ్ళంతా కూడా పెద్ద పెద్ద బిజినెస్లలో. వాళ్ళందరూ ఏమన్నారంటే, అరే నీకు అదృష్టం ఉంది, మేము శ్రమ చేస్తాం, మేము ఖర్చు పెట్టుకుంటాం అనేసి వాళ్ళు నన్ను మొబిలైజ్ చేయడం జరిగింది. సో ఇలాగ ఫ్రెండ్స్ అందరూ మోటివేషన్ చేశారు, అందరు కూడా బాగా ఇది చేస్తున్నారు. అలాగే కుల సోదరులు, నా కాలనీమేట్స్, నా ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా, ప్లస్ నా మ్యాజిక్లో ఉన్న ఫ్యాన్స్ 40 years నుంచి ఉన్నాను కాబట్టి అప్పుడు సర్వే చేస్తే వాళ్ళు దాదాపు ఒక నీకు 43% వరకు నీకు సామల వేణు అనగానే ఏదో విధంగా వాళ్ళు గుర్తుపడుతున్నారు. ఐదర్ సోషల్ యాక్టివిటీస్ కానీ, ఒక మెజిషియన్ కనుక కానీ, ఇల్యూజనిస్ట్కి కానీ ఇలాగా గుర్తుపడుతున్నారు. కాబట్టి నీలాంటి వాళ్ళు వస్తే మంచిగా ఉంటుందని చెప్పి నేను ఒక పెద్ద పొలిటీషియన్స్ అందరూ కూడా అడిగాను, పొలిటికల్ అందరినీ, పొలిటికల్ అనాలిసిస్ట్ ఉంటారు, వాళ్ళని కూడా అడిగాను. వాళ్ళందరూ అన్నారు, సార్ వేణు గారు మీలాంటి వాళ్ళు రావాలి, మీరు హైలీ క్వాలిఫైడ్. నేను ఎంఎస్ పబ్లిక్ రిలేషన్స్ కూడా చేశాను, ఎంఎస్సీ మ్యాథ్స్. సో ఇవన్నీ కూడా ఉన్నందుకు అందులో ఇంకోటి ఏంటంటే, నేను ఈ మ్యాజిక్ రంగంలో మోర్ దెన్ 30 countries వెళ్ళొచ్చాను, 7,000 shows ఇచ్చాను. ఇవన్నీ కూడా నాకు ఏంటంటే అక్కడ కంట్రీలో అంటే ఇప్పుడు మనకు ఫ్రైడే సాటర్డే సండేనే ప్రోగ్రామ్స్ ఉంటాయి, మిగతా రోజులలో నేను ఫ్రీగా ఉంటాను మండే టు. అప్పుడు ఏంటంటే అసలు యువత ఏం చేస్తుంది ఇక్కడ, మన దగ్గర యువత ఏం చేస్తుంది, ఏంటి ఇక్కడ లింక్స్ ఏంటని. అక్కడ వాళ్ళు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా యాక్టివిటీస్ చేస్తారు. యువతకి గవర్నమెంటు వాళ్ళ ఎడ్యుకేషన్ ఉన్నా లేకున్నా వాళ్ళకి ఎక్కువ ఎడ్యుకేషన్ ఉండదు వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ మీద మాత్రం విపరీతంగా వాళ్ళకి బాగా ఎంకరేజ్ చేస్తారు. సో అది నేను ఎప్పుడు వచ్చినప్పుడల్లా మన భారత్ గవర్నమెంట్ కానీ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నమెంట్ ఆఫ్ మన ఏపీ తెలంగాణ కానీ కూడా చెప్తుంటారు, యువతకి ఆల్వేస్ మనము ఒక నాలెడ్జ్ హబ్ లాగా పెట్టాలి, వాళ్ళకు సెంటర్స్ ఉండాలి, ప్రతి డిస్ట్రిక్ట్స్లో ఒక సెంటర్స్ ఉండాలి. అప్పుడు కానీ వాళ్ళు వచ్చి కూర్చొని స్కిల్ డెవలప్మెంట్ మీద యాక్టివిటీస్, యూత్ వెల్ఫేర్ యాక్టివిటీస్, యువతని ఎప్పటికీ మనం ఎంగేజ్ చేస్తూ ఉండాలి.
వాళ్ళు గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ నేను ఉన్నాను, నాకు ఉద్యోగం లేదు అనే క్వశ్చన్ వస్తుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, గవర్నమెంట్ ఉద్యోగం అనుకుంటారు. సో గవర్నమెంట్లో ఎన్ని ఉద్యోగాలు అందుకంటే ఎక్కువ ఇవ్వలేరు ఎవరు కూడా. ఇప్పుడు అది కూడా ఇవ్వట్లేదు, ఉన్నా కూడా ఇవ్వట్లేదు. సో అలాంటి పక్షాన మనం చేయాల్సింది ఏంటంటే, ఒక యువతగా నేను ఎప్పుడు పడ్డ కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నీ తెలుసుకున్నాను కాబట్టి నేను ఇప్పుడు వాళ్ళకి భిన్నంగా అంటే వాళ్ళకి ప్లాట్ఫామ్ తయారు చేద్దామనే తపనతో నేను ఈ గత 25-30 ఇయర్స్ నుంచి యూత్ మీద బాగా నేను సెమినార్స్ కండక్ట్ చేస్తున్నాను, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాను. యూత్ ఏమైనా మీటింగ్స్ ఉంటే వెళ్తూ ఉంటాను నేను. యూత్ పాలసీ మీద సెమినార్స్ కండక్ట్ చేశాను నేను. అంతేకాకుండా ఇంటర్నేషనల్ యూత్ డే సెలబ్రేషన్ చేశాను. అలాగే నేషనల్ యూత్ డే వివేకానంద గారి దాంట్లో రామకృష్ణ మఠ్ వాళ్ళు త్రూఅవుట్ ఇండియా అని పిలుస్తుంటాను, నేను వెళ్తూ ఉంటాను. ఇవన్నీ కూడా వాళ్ళకి అవేర్నెస్ తీసుకొస్తున్నాను. కానీ నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంటే నేను వీళ్ళకి తొందరగా నేను రీచ్ అవుతానేమో అనే తపనతో వీళ్ళందరూ నన్ను అనేటప్పటికీ అప్పుడు నా మైండ్లోకి వచ్చింది ఏంటంటే ఎస్, యువతకి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ మీద మనం అవేర్నెస్ తీసుకొస్తే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత బ్యాలెన్స్ ప్రైవేట్ ఉద్యోగాలు ఉంటాయి. అది కూడా గవర్నమెంట్ దానికి లింక్ చేసుకోవచ్చు. ఇలాగా లైసెన్స్ ఇచ్చే ముందుగా ఇగో ఎంతమంది మా లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తే మేము మీకు పర్మిషన్స్ ఇస్తాము, మీరు మాకు ఉండాలని ఉంది. అలాంటి గట్టిగా చేస్తే వాళ్ళు తప్పనిసరిగా మన వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి. అది పోంగా మళ్ళీ ఇంకా మిగులుతుంటారు. ఎందుకంటే మనకి దాదాపు 6 లక్షలు 7 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు ప్రతి సంవత్సరం. సో అలాంటప్పుడు మరి వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు కల్పించాలి, లక్షలు అంటే కుదరదు. గవర్నమెంట్ కుదరదు, ప్రైవేట్ కూడా అని. కానీ వాళ్ళకి స్కిల్ ఉంటుంది. కొందరికి ఏంటంటే ఈవెన్ 10th క్లాస్ ఇంటర్మీడియట్ వాడు చదువుకున్న వాడు కూడా వాడికి మైండ్ అనేది బాగా పనిచేస్తుంటుంది. నేను అందుకే ఏం చేశాను, యూనివర్సిటీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళని మ్యాజిక్ నేర్పిస్తాను అని చెప్పేసి పెట్టుకున్నాను. కానీ 18 years అబౌవ్ ఉండాలని పెట్టుకున్నాను. జనరల్గా డిగ్రీ ఉండాలి యూనివర్సిటీ అనగానే. కానీ ఇది ఒకటి మాత్రం నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఆ రిలాక్సేషన్ చెప్పించుకొని నేను దాన్ని పెట్టుకున్నాను. సో నిజంగా చెప్తున్నాను, ఇప్పుడు వాళ్ళు 10th క్లాస్ తర్వాత వస్తుంటారు కదా, వాళ్ళు ఐడిల్ మైండ్, కానీ వాళ్ళ ఎంత మేధావులు ఉంటారంటే వాళ్ళు నిజంగా చెప్తున్నా, వాళ్ళని కరెక్ట్గా మనం పాలిష్ చేసుకుంటే, ఇప్పుడు రాయిని తీసేసుకొని మనం పాలిష్ చేస్తే డైమండ్ అవుతుంది. సో ఆ పాలిష్ చేసేది మన బాధ్యత, గవర్నమెంట్ ఒక బాధ్యత, సమాజానికి ఒక బాధ్యత. సో ఆ బాధ్యత రహితంగా ఉండాలి అనే తపనతో ఆ పాలిష్ ఎలా చేయాలనేది నేను తెలుసుకున్నాను కాబట్టి, ఇంటర్నేషనల్ తెలుసుకున్నాను, నేషనల్ దాన్ని తిరిగి తెలుసుకున్నాను కాబట్టి, మన వాళ్ళకి ఏం కావాలన్నది నాలో ఉంది. అది నేను అందరికీ చేరపరుస్తాను, అందరికీ నేను అందుబాటులో ఉంటానని చెప్పి దాని వల్ల ఈ యొక్క ఎమ్మెల్సీని నేను అంటే గ్రాడ్యుయేట్సే ఓటు వేయాలి కదా, ఎవరి దగ్గర నేను పోయాల్సిన అక్కర్లేదు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలని ఏం లేదు. యాక్చువల్గా ఈ రోజుల్లో ఏంటంటే అదొక బిజినెస్ అయిపోయింది పాలిటిక్స్ అంటే. కానీ పాలిటిక్స్ అంటే యాక్చువల్గా మీనింగ్ ఏంటంటే, నేను ఇంటర్నేషనల్ అంతా తెలుసుకుందాం ఏంటంటే, పాలసీ మేకర్, ఒక పాలసీ తయారు చేసే అతన్ని పొలిటీషియన్ అంటారు. వీళ్ళందరూ కలిపితే ఒక పొలిటికల్ పార్టీ అంటారు. అలాంటిది పోయి ఈ రోజులంతా బిజినెస్ అయిపోయింది ప్రతి పార్టీ కూడా. సో దీనికి ఇండిపెండెంట్, ఈ ఎమ్మెల్సీలు ఏంటంటే ఇండిపెండెన్స్ ఉంటుంది, అక్కడ గుర్తులు ఉండవు, అక్కడ ఫోటో ఉంటుంది, పేరు ఉంటుంది, దాని పక్కన వాళ్ళు 1, 2, 3, 4 అట్లా ఒక 10 మందికి ఓటు వేసుకోవచ్చు వీళ్ళు. సో దీనికి గ్రాడ్యుయేట్స్, అలాగే డిప్లొమా 3 years డిప్లొమా చేసిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ దీనికి ఓటు. ఇప్పుడు ఈ 6th November లోపల వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళు మార్చిలో జరిగే ఎలక్షన్స్కి వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. 2017 లోపల అయిన వాళ్ళే. అది కూడా అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, 3 years గ్యాప్ ఎందుకు ఇచ్చారంటే, వాళ్ళకి ఆ గ్రాడ్యుయేట్ అయితే 3 yearsలో వాళ్ళకి మెచ్యూరిటీ లెవెల్ పెరుగుతుంది కాబట్టి, వాళ్ళ కష్ట సుఖాలు తెలుస్తాయి కాబట్టి, వాళ్ళు పడ్డ కష్టాలని ఎవరు నన్ను తీరుస్తారు, వాళ్ళకే నేను ఓటేస్తాను అని తపన వాళ్ళు వస్తుంది. ఆ నాలెడ్జ్ పర్పస్ అని చెప్పి ఆ 3 years గ్యాప్ ఇచ్చారన్నమాట వాళ్ళకి. సో ఇది మనం తెలుసుకోవాల్సింది. అందుకనే యువతకు చెప్పడం ఏంటంటే, మీరు తప్పనిసరిగా ఒకవేళ మీరు ఎలిజిబుల్ లేకున్నా కూడా మీ తల్లిదండ్రులకు కానీ, మీ ఫ్రెండ్స్ కానీ, మీ నైబర్స్కి అందరికి వెళ్ళి చెప్పండి, సార్ మనం మంచి వ్యక్తిని వెనుక్కోవాలి అనుకుంటే మీరు దయచేసి ఎన్రోల్ చేసుకోండి. లేకపోతే వాళ్ళ టైం అంత ఉండదు వాళ్ళకి. ఇప్పుడు ఆన్లైన్, లక్కీగా మనకి ఈసారి ఆన్లైన్ సిస్టమ్ ఉంది. అందులో వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, ఆధార్ అక్కర్లేదు, ఓటర్ ఐడి ఏం అక్కర్లేదు, ఓన్లీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ని ఫోటో తీసుకోండి మొబైల్లో. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ ఒరిజినల్ ఫోటో తీసుకోండి, దాన్ని 100 KB, దీన్ని 200 KBలో అప్లోడ్ చేసేసుకొని మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అని ఇచ్చేసేస్తే అది మ్యాక్సిమం 3 to 4 minutesలో అయిపోతుంది. అది చేసుకున్నారంటే మీరు ఎంతోమంది యువతకి మార్గదర్శకులని
ఎలక్ట్ చేసే కెపాసిటీలో మీరు ఉంటారు. ప్రతి ఓటు మనకి విలువైంది కాబట్టి దయచేసి గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తుందంటే యూ హ్యావ్ టు క్యాస్ట్ యువర్ ఓట్. ఫర్ దట్ యూ హ్యావ్ టు ఎన్రోల్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ సెలెక్ట్ ఏ good gentlemen who have a knowledge on the society, who is having knowledge on the youth. సో ఇలాంటి వీళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళని ఎన్నుకోండి అని నా యొక్క సూచన పరంగా నేను మీకు అందరికి చెప్తున్నాను. కాకపోతే ఏంటంటే మనకి ఇది పొలిటికల్ది కాదు, ఇది కేవలము ఇండిపెండెంట్ ఉంటుంది, గుర్తులు ఉండవు, పేరు వాళ్ళ ఫోటోతోనే మీరు గుర్తుపట్టి మీరు ఓటు వేయాల్సి వస్తుంది. అది ఎంతమందికని వేసుకోవచ్చు. ప్రిఫరెన్షియల్ ఓటు మీకు నచ్చిన వ్యక్తికి 1, 2 నచ్చిన వ్యక్తికి 2, 3 నచ్చిన వ్యక్తికి 3 అట్లా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి మీరు ప్రిఫరెన్స్ ఓట్లు ఉంటాయి కాబట్టి మీరు దయచేసి దాన్ని ఇది చేసుకోండి. మరి ప్రతి ఏటా 6 లక్షల మంది వస్తున్నారు. నేను లాస్ట్ టైం 6 years బ్యాక్ జరిగిన ఎలక్షన్స్లో చూస్తున్నాను, ఎన్రోల్మెంట్స్ 1,10,000 కంటే ఎక్కువ ఎన్రోల్మెంట్స్ కాలేదు, చాలా తక్కువ. ఈసారి కూడా ఇంత అవేర్నెస్ తీసుకొస్తున్నా కూడా అంటే దీంట్లో కొద్దిగా ఇంకా అవేర్నెస్ కొద్దిగా గవర్నమెంట్ ఎక్కువ చేయాలి, పబ్లిసిటీ చేయాలి. ఎందుకంటే పబ్లిసిటీ చేయడం వల్ల వాళ్ళకి తెలుస్తలేదు. సో ఎవరైతే క్యాండిడేట్ అనుకుంటున్నారో వాళ్ళే పబ్లిసిటీ చేస్తున్నారు, వాళ్ళని ఇచ్చేసుకుంటున్నారు. సో ఈ విధంగా ఇంకా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేసి క్యాంపెయిన్ చేసి చెయ్యాలి. ఈ మధ్య మన దగ్గర ఫ్లడ్స్ అన్నీ వచ్చాయి కాబట్టి, అట్లే కరోనా అంతా ఉంది కాబట్టి దయచేసి అంటే మన ఈ మీడియా ద్వారా నేను ఎలక్షన్ కమిషనర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే ఇంకొక 10 days పొడిగిస్తే బాగుంటుంది. అందరికీ ఇప్పుడు ఈ మధ్యనే రీచ్ అవుతూ ఉంది. సో కాబట్టి మన సైట్ కూడా చాలా డిస్టర్బెన్స్ అవుతూ ఉంది, సైట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు అంతేకాకుండా చాలా అనుమానాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఆఫ్లైన్ చేసుకోవాలని చెప్పి కొందరు అంటున్నారు. మళ్ళీ ఆఫ్లైన్ చేసుకున్నప్పుడు దాన్ని డిగ్రీ జిరాక్స్ కాపీ తీసినప్పుడు గెస్ట్ ఆఫీసర్ సిగ్నేచర్ అడుగుతున్నారు. అది గెస్ట్ ఆఫీసర్ ఎవరిని తెలుసుకోవాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవాలి. వీళ్ళకి ఎవరు టైం ఉంటుంది చెప్పండి. ఒక ఎంప్లాయీ గ్రాడ్యుయేట్ అయిన తర్వాత వాడికి ఎంప్లాయీ వదులుకొని ఏ టైంలో వెళ్ళి ఎక్కడ చేసుకుంటాడు. అందుకే దయచేసి ఓన్లీ ఆన్లైన్లోనే మీరు క్లోజ్ చేసేసుకోండి. ఆన్లైన్ జిరాక్స్ కాపీ మాత్రం ఉంటే మీరు వెరిఫికేషన్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వెరిఫికేషన్ చేసేసుకొని ఇంకో కాపీ తీసుకోవచ్చు, వాళ్ళ సిగ్నేచర్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఒరిజినల్ ఉంటే మాత్రం వెరిఫికేషన్ అక్కర్లేదు మీకు యాక్చువల్గా. సో ఈ విధంగా మీరు దాన్ని సులభంగా చేసుకోవచ్చు. ఇంతకుముందు ఓటర్ ఐడి కంపల్సరీ అని పెట్టారు. ఈ 3-4 days నుంచి ఓటర్ ఐడి అది కూడా తీసేశారు కాబట్టి సో ఈ విధంగా మళ్ళీ మీరు అవన్నీ అందరికీ ఆ ఓటర్ ఐడి లేనందువల్ల కొన్ని వేల మంది చేసుకోలేకపోయినారు. నాకు తెలిసిన వాళ్ళు ఒక 7-8,000 మంది నాకు మెయిల్ ద్వారా వాట్సాప్లో అడుగుతున్నారు, సార్ మేము ఇంతవరకు ఓటు వేయలేదు సార్, ఎందుకంటే వేసినా ఎవరో గెలుస్తున్నారు, మాకు అసలు పర్థం లేక జరుగుతుంది కాబట్టి మరి మాకు లేదు, ఇప్పుడు ఏం చేయమంటారు అడుగుతున్నారు. సో అది లేదు కంపల్సరీ ఉంటాయి కాబట్టి ఇప్పుడు 3-4 days నుంచి నాకు తీసేశారు కాబట్టి కంపల్సరీ అని మళ్ళీ వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ వాళ్ళకి రీచ్ కావాలని టైం పడుతుంది కాబట్టి మీరు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఇంకొక 2 weeks కానీ పొడిగిస్తే అది మనకి పూర్తిగా ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు 5 to 6 lakhs వరకు కనీసం వస్తుంది. ఎంతమంది ఎన్రోల్ అవుతే అంత మంచిది. మనిషిని వెనుకోవడం కోసం, వాళ్ళు మంచి వ్యక్తిని వెనుకోవడం కోసం ఉంటుంది. ఇది హైదరాబాద్, రంగారెడ్డి అండ్ మహబూబ్ నగర్. అలాగే ఇంకో ఎలక్షన్ అవుతున్నది నల్గొండ, వరంగల్ అండ్ ఖమ్మంలో జరుగుతుంది. ఈ 2 దాంట్లో అభ్యర్థులను మీరు మంచి వ్యక్తిని ఎన్నుకోవాలనుకుంటే మీరు దయచేసి అది ఓటర్గా నమోదు చేసుకోండి తక్షణమే. సో ఇవి నా సూచనలు. మీరు MNR టీవీ నుంచి మీకు అందరికీ నేను చెప్పడం జరుగుతుంది, వినపత్రం చేసుకుంటున్నాను. అంటే యూత్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారంటున్నారు కదా సార్ మీరు. బయట యూత్కి ఎలాంటి ట్రైనింగ్స్ ఉన్నవి, ఇక్కడ మనకి ఎలాంటి ట్రైనింగ్స్ ఎట్లా ఉన్నాయి, అంటే తేడా ఏంటి ఏమన్నా గమనించారు? అది చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి మీరు అడిగింది. ఎవరి వృత్తి వాళ్ళకి. ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేసిన మొన్న ఒక అతను నన్ను అడిగాడు, సార్ అలాంటప్పుడు మరి ఇప్పుడు మన గవర్నమెంట్ అది మేకలని ఇస్తుంది సార్, అవన్నీ ఇస్తుంది చెప్పండి. నో అంటే వాళ్ళు మేకలని మాపుకుంటూ చేసుకుంటూ కూర్చోమని చెప్పాను కాదు కదా జీవితంలో. వాళ్ళకి అతీతంగా ఏముండాలంటే అడ్వాన్స్ ఇంకా వాళ్ళకు షెడ్ వేసి దాంట్లో ఈ గొర్రెలు మేపిన తర్వాత దాని నుంచి వచ్చే ఇంకా అడ్వాన్స్ ఏమన్నా టెక్నాలజీ ఇచ్చి వాళ్ళని స్కిల్ నేర్పించి వాళ్ళని చేస్తే అది ఇంకా బాగుంటుంది. ఎక్స్పోర్ట్ కూడా బాగుంటుంది. అక్కడ విత్తిని మనం ఇక్కడే అమ్ముకుంటే మనకు వచ్చేది తక్కువ పర్సెంటేజ్ వస్తుంది. అదే బయటికి ఎక్స్పోర్ట్ పోయిందనుకోండి మనకు 10 చేసుకోవచ్చు, 100 times మనం పెంచుకోవచ్చు దాన్ని. సో ఆ టెక్నాలజీ ఇప్పుడు ఉంది కాబట్టి అది బయట కంట్రీలో ఉంది కాబట్టి అది తెలుసుకొని మాలాంటి వాళ్ళ ద్వారా తెలుసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయించేసుకొని దానికి ఖర్చు పెట్టాలి. దానికి ఖర్చు పెడదాం.
అప్పుడు స్కిల్ నేర్పించి వాళ్ళని ట్రైనింగ్ అక్కడ పెడితే వాళ్ళు తప్పనిసరిగా ఇక్కడ 100 రూపాయలు లాభం పొందేవాళ్ళు 1000 రూపాయలు లాభం పొందుతారు వాళ్ళు. సో ఇలాగా వాళ్ళు ఒక 10 మందికి ఉపాధి కలిగిస్తారు. సో చిన్న ఎగ్జాంపుల్ అదే, ఏది చేస్తున్నట్టు దానికి అధికంగా చేయాలి, ఏది చేస్తున్నా దాని టెక్నాలజీ పెంచుకొని. ఇప్పుడు ఈవెన్ అగ్రికల్చర్లు కూడా మనం దాన్ని ఈ యువతను ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేస్తున్నారో వాళ్ళకి పొలాలు ఉన్నాయి ఇంట్లో, వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ వాళ్ళు కష్టపడుతున్నారు, కానీ వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్గా వాళ్ళ పాపం ఇక్కడ ఖర్చు పెనిపిస్తే వాళ్ళు తిరిగి రెంట్ కట్టుకుంటూ తిరుగుతున్నారు పిల్లలు ఇక్కడ. అదే వాళ్ళకి టెక్నాలజీ నేర్పించి మనం పంపిస్తే వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మకి సపోర్ట్ అయిపోయి వాళ్ళు 10 కుంటల దగ్గర 20 కుంటలు 30 కుంటలు వాళ్ళు పండించవచ్చు, క్వాలిటీ పండించవచ్చు. అప్పుడు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. 100 రూపాయలు కిలో ఉన్న దాన్ని వాళ్ళు 250 రూపాయల కిలో కూడా అమ్ముకునే శక్తిలో దాన్ని పెంచవచ్చు. సో ఇది క్వాంటిటీ పెంచుకోవడంలో వస్తాయి. కాబట్టి వీటన్నిటిని మనము ఆ స్కిల్ డెవలప్మెంట్ ఎవరు ఏమనుకుంటున్నారో దానికి వాళ్ళని భిన్నంగా పెట్టాలి. ఇప్పుడు ప్లంబర్ ఉన్నాయి, టెక్నీషియన్స్ ఉన్నారు, ఆ టెక్నీషియన్స్ వాళ్ళని ఇంకా మెరుగైన స్థాయికి తీసుకురావడం కోసం అవకాశాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ మనం పెట్టాలి యువతకు ఆల్వేస్. ఎందుకంటే ఫ్యూచర్ ఇప్పుడు మనకు మోర్ దెన్ 55% యువతనే ఉంది ఇప్పుడు మనకి ఇండియాలో, మన దగ్గర కూడా అంతగా ఉంది. సో ఆ యువతకి మనము ఆదర్శపరంగా ఉండి దానికి మనం డబ్బులు ఖర్చు పెట్టాలి. గవర్నమెంట్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి కూడా అక్కర్లేదు. వాళ్ళకి స్కిల్ నేర్పించేసి వాళ్ళకి బ్యాంక్ నుంచి లోన్ ఇప్పించారంటే వాడు ఆటోమేటిక్ కట్టుకుంటాడు, వాడు ఆటోమేటిక్ పైకి పెరుగుతుంటాడు, అందరూ పెరుగుతారు. అటు బ్యాంక్ ఫైనాన్షియల్ మంచిగా అవుతుంది, ఇటు వీడు ఎంటర్ప్రీనర్ అవుతారు. ఈ ఆంటర్ప్రీనర్స్ కావడం చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తిని ఆంటర్ప్రీనర్ చేస్తే దాని ద్వారా 10 మంది ఉపాధి కలుగుతుంది. ఆ 10 మంది వల్ల ఎన్ని ఫ్యామిలీస్ బాగుపడతాయి. వాడు మంచి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పించుకుంటాడు వాళ్ళ పిల్లలకి. అదర్వైజ్ ఇప్పుడు వీళ్ళకి వచ్చే జీతం ఇక్కడ చాలా మటుకు నేను వింటున్నాను యువతకి, సార్ నేను ఉద్యోగం వచ్చింది సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చేస్తున్నాను, కానీ 1 year వరకు బాగుంది సార్, ఇప్పుడు మాత్రం నాకు మంచి ఇష్టం లేదు సార్. ఎందుకు అంటే, సార్ నాకు జీతం పెంచట్లేదు సార్ మా వాళ్ళు అంటాడు. ఓకే, జీతం ఎంత కావాలి చెప్పు నీకు అంటే, సార్ నాకు ఇంకొక 10,000 వస్తే బాగుంటుంది సార్, ఇప్పుడు నాకు 10 వస్తే ఇంకో 10,000 వస్తే బాగుంటుంది అంటాడు. ఓకే, 10,000 నీకు రావాలి, కంపెనీ వాడు నీకు ఇవ్వాలి అంటే వాళ్ళకి 1,00,000 రూపాయలు కానీ 2 లక్షలు కానీ 3 లక్షలు కానీ నీ వల్ల అతనికి లాభం చేకూర్చాలి. అది చెయ్యి, సంవత్సరంలో వాళ్ళకి చెప్పు, సార్ ఈ సంవత్సరంలో మన కంపెనీకి నేను 2 లక్షలు లాభం చేశాను సార్, దానికి మీరు నాకు ఇంత జీతం పెంచండి సార్, నాకు చాలా బాగుంటుంది, నాకు ఇది ఫ్యామిలీ పెరుగుతుంది, నాకు అంత కంఫర్టబుల్గా జాబ్ సాటిస్ఫాక్షన్గా నేను చేస్తాను అనేది చెప్పుకుంటే వాళ్ళు తప్పనిసరి వింటారు. కొందరు వినని పక్షాన ఉండరు, ఒక 20% వినని వాళ్ళు ఉన్నారు, కాదంటలే నేను. అప్పుడు ఏం చేస్తాం మనము, ఇంకో 6 నెలలు ఉండి ఇంకో దగ్గర జాబ్ వెతుక్కుంటాం, మనకి ఎక్స్పీరియన్స్ వచ్చేసేసింది. నువ్వు ఎక్కడ పోయినా ఒక్కసారి నువ్వు ఈత చేయడం నేర్చుకుంటే ఆ స్విమ్మింగ్ పూల్లో కాదు, చిన్న బాయిలో నేర్చుకున్నా కూడా ఎక్కడైనా పోయి సముద్రంలో ఈత చేసుకోవచ్చు. కానీ మనకి ఏం రావాలి, ఎలా ఈత కొట్టాలి, ఎలా బ్యాలెన్స్ కావాలి, చేతులు ఎప్పుడు కొట్టాలి, కాళ్ళు ఎప్పుడు కొట్టాలి, ఎప్పుడు మనం శ్వాస పీల్చుకోవాలి అని తెలిస్తే చాలు కదా నీకు. అది నేను ఇప్పుడు ఎక్స్పీరియన్స్ చేసుకోమని చెప్తున్నాను ఇక్కడ వాళ్ళకి. ఆ ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత మీరు ఆటోమేటిక్గా అడగండి, తప్పనిసరి యాజమాన్యం వాళ్ళు అర్థం చేసుకొని మీకు తప్పనిసరిగా చేకూరుస్తారు. కానీ పక్షాన వేరే జాబ్ వెతుక్కుందాం, కానీ ముందుగా మాత్రం 2 years 3 years ఎక్స్పీరియన్స్ కండి ఫస్ట్, ఆ తర్వాత మీరు వెనక. కానీ ఈ మధ్య ఫాస్ట్ మనీ అనేది యువతకి చాలా డబ్బులు ఎవరైనా కూడా ఇప్పుడే కావాలి, ఇన్స్టాంట్ అవుతున్నారు. అందువల్ల ఇప్పుడు ఈ పాండమిక్ కరోనా వచ్చిన వల్ల ఈ మధ్య నేను చూస్తున్నాను 2-3 days నుంచి ఈ బైక్లు ఎత్తుకపోవడం ఎక్కువైపోయినాయి. పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు, 515 మంది పిల్లల్ని ఇంతవరకు కిడ్నాప్ చేశారు, తీసుకెళ్ళిపోతున్నారు. సో రకరకాలుగా అవుతున్నాయి. ఎందుకంటే యువత ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది వాళ్ళకి ఉద్యోగాలు లేక, వాళ్ళకి బిజినెస్ చేసుకోవడం లేక, వాళ్ళు ఏది లేక, డబ్బులు ఇంట్లో వాళ్ళు ఎవరు ఇవ్వక వాళ్ళు ఆ విధంగా పోతున్నారు. అదే ఇప్పుడు గవర్నమెంట్ స్కీమ్స్ ఎట్లా ఉందంటే, గవర్నమెంట్ ఎప్పటికైనా కానీ ఫ్రీగా ఇవ్వద్దండి. నేను ఈ 3-4 times పోయించండి వియత్నాంకి. వియత్నాం ముందు ఒక 10 years బ్యాక్ చూశాను, బాగానే ఉండే. ఒక గవర్నమెంట్ వచ్చేసింది, ఎలా వచ్చిందంటే ఆ గవర్నమెంట్ అన్ని ఫ్రీ అని చెప్పినప్పటికీ వాళ్ళు ఎన్నుకున్నారు. ఆ తర్వాత 2 yearsలో గవర్నమెంట్ మొత్తం అప్పుల పాలైపోయి కష్టాలు పడుతుంటే మొత్తం ఈ జనాభా అంతా కలిసి ఏం చేసిండ్రు, మీటింగ్స్ పెట్టుకొని మనం వెళ్ళి గవర్నమెంట్ వేడుకుందాం, చీఫ్ మినిస్టర్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ వేడుకుందాం, ఏమని, మాకు ఫ్రీగా ఏమొద్దు, మేము కష్టపడ్డదానికి మాకు గట్టిగా మాకు శ్రమకు పడ్డట్టు మాకు వస్తే చాలు, దానివల్ల ఇంకేమొద్దంటే
అప్పుడు ఆ 2 months హెజిటేషన్ చేస్తే మళ్ళీ గవర్నమెంట్ దిగజారి కిందకి వచ్చి చలో అన్నీ తీసేస్తాం, ఈ స్కీమ్స్ అన్ని స్కీమ్స్ తీసేసి ఎవరు కష్టపడుతున్నాడో వాళ్ళకి డబ్బు అని పెడితే ఇప్పుడు మళ్ళీ నేను మొన్న పోయొచ్చాను ఒక 3-4 months బ్యాక్ 6 months బ్యాక్ వెళ్ళొచ్చాను నేను, అంటే పాండమిక్ కన్నా ముందుగా. మీరు నమ్మరు ఎంత మంచిగా అయిపోయిందంటే హ్యాపీగా ఉన్నారంటే వాళ్ళు, మళ్ళా మా స్వతంత్రం మాకు మళ్ళీ వచ్చినట్టుగా ఫీల్ అయిపోయారు వాళ్ళు. సో అది నేను చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ కూడా దయచేసి ఈ ఫ్రీ స్కీమ్స్ అన్నీ తీసేసేసి కష్టపడిన వాడికి 10 రూపాయలు వచ్చే దగ్గర 11 రూపాయలు ఇద్దాం. ఆ 1 రూపాయిన వాడు బాగా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇప్పుడు ఈ రైతు బంధు పథకం కూడా ఉంది. అది ఏంటంటే ప్రతి ఎకరానికి 4,000 రూపాయలు 5,000 రూపాయలు ఇస్తున్నారు. సో 50 ఎకరాలు 100 ఎకరాల్లో కూడా వస్తున్న డబ్బులు వాళ్ళు అసలు వాళ్ళకి అవసరం లేదండి. అవసరం లేదు. ఆ 2 లక్షలు 3 లక్షలు కోట్లు ఉన్న వాడికి 2 లక్షలు 3 లక్షలు నథింగ్. సో అలాంటప్పుడు చాలా తప్పది. 3 ఎకరాలు 5 ఎకరాలు మ్యాక్సిమం ఉన్న వాడికి వరకు ఇచ్చేసేయండి ఇంటికి ఇవ్వాలనుకుంటే. యాక్చువల్లీ మీరు నంబరు అది కూడా వద్దంటున్నారు వాళ్ళు ఫార్మర్స్, అది కూడా వద్దు మాకు, మేము పండించిన మాకు గిట్టుబాటు వస్తే చాలు ధర. చాలా మంది రోడ్డు మీకు వస్తున్నారు, గిట్టుబాటు ధర ఇచ్చిపిచ్చేస్తే మనకు చాలు. గవర్నమెంట్ నుంచి 1 రూపాయి పోయాల్సిన అక్కడే ఉండదు, గవర్నమెంట్ చేయాల్సిన ఏం ఉండదు. గిట్టుబాటు ధర ఇప్పించేస్తే కొనవాడు వాళ్ళకి ఇస్తాడు డబ్బులు, చేసుకున్న వాడికి డబ్బులు వచ్చేస్తాయి, తృప్తి పడతారు. అదే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేస్తే చాలా బాగుంటుంది. ఇలాంటివన్నీ ఉన్నాయి. సో వాటికి అతీతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే మన టీవీ తరఫు నుంచి ఒకటే, ఈ ఫ్రీ స్కీమ్స్ అన్నీ తీసేద్దాం, మనకొద్దు, మనం కష్టపడడానికి ఫలితం కావాలి. అదొక్కటి మాత్రం నినాదం పెట్టుకొని మన ఓటు మనమే వేసుకొని మనము ఇవన్నీ కూడా చైతన్యపరచుకుందాం, యువతకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇద్దాం అనేది నా నినాదంతో నేను వెళ్తున్నాను. కాబట్టి ఈ అందరూ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నన్ను బలపరుస్తారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. సార్, ఇప్పటి వరకు మీరు ప్రచారం కూడా చేయడం జరిగింది, చాలా చోట్ల ప్రచారంకి వెళ్ళారు, అక్కడ పబ్లిక్ ఏమంటున్నారు? దట్స్ అ గుడ్ వ్యాలిడ్ పాయింట్. నేను ఇవి చెప్పిన తర్వాత వాళ్ళు నిజంగా అంటున్నారు, సార్ ఇవి కన్ను విప్పే మాటలు మీరు చెప్తున్నారు, కాబట్టి మాకు మనసులోకి చచ్చిపోయే మాటలు మీరు చెప్తున్నారు, మా మైండ్ ఇప్పుడు ఓపెన్ అయిపోయి తెలుస్తుంది, ఇది నిజంగా మనకు కావాల్సింది, ఇది కరెక్ట్గా మీరు చెప్తున్నారు, కాబట్టి మీలాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది. అసలు ఫస్ట్ నేను ఎన్రోల్మెంట్ చేద్దామనే క్యాంపెయిన్లో తిరుగుతుంటే యాక్చువల్గా నేను, బట్ తర్వాత వీళ్ళందరూ వచ్చి సార్ మీలాంటి వాళ్ళు ఉంటే మాకు బాగుంటుంది సార్ అంటే, అవన్నీ తెలుసుకున్న తర్వాత అనిపించింది ఓకే లెటస్ డూ సమ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి నేను వచ్చాను. కానీ చాలా తృప్తిగా ఉంది నాకు. ప్రతి ఒక్కరందరూ వాట్సాప్లో కానీ నా మెయిల్స్ ద్వారా కానీ నాకు ఫోన్స్ చేసుకుంటూ చెప్తుంటే నాకు ఎంత రోజుకి ధైర్యం పెరుగుతుందో, ఎంత మన శక్తి వస్తుందో. నేను ఈ 40 సంవత్సరాల మ్యాజిక్ రంగంలో నేను ఎంతైతే తృప్తి పడ్డానో అంతకు 10 తృప్తి నాకు ఇప్పుడు రోజు పెరుగుతూ ఉంది. సో ఈ తృప్తిని ఇలాగే నిలుపుతారని చెప్పేసి నేను అందరినీ ప్రజలను మనసారా కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ ఇంకా 2-3 days టైం ఉంది, కంపల్సరీ అందరూ ఎన్రోల్మెంట్ చేసేసుకొని వెయిట్ ఫర్ ది ఎలక్షన్స్ అండ్ ఎలెక్ట్ ఏ నైస్ జెంటిల్మెన్ అండ్ పర్సన్ ఫర్ దాట్. డబ్బులో కూడా ఓట్లు కొనుక్కునే పరిస్థితి మన రాష్ట్రంలో తలెత్తింది, దానిపైన మీరేమంటారు? అది చాలా బాధాకరమైన అంశం అండి. అంటే ఇప్పుడు వీళ్ళకి ఈ ఫ్రీగా అలవాటు అయిపోయిన వల్ల వాళ్ళకి ఏదైతే డబ్బులు ఇచ్చినా కూడా వాళ్ళు ఆ డబ్బులు దాంట్లోకి మోజు పడిపోయి ఆ పూటకి వాళ్ళు ఇది చేసుకుంటారు. కానీ ఈ 5 years పరిపాలించే వాళ్ళని మనం గుర్తు చేసుకోవాలి. ఆ 5 years మనము 5 సంవత్సరాలు ఎలా రోజు ఎలా గడపాలి అనేది మనం తెలుసుకుంటే, ఆ ఒక్క పూటకి మనం డబ్బులు తీసుకొని ఓటేస్తున్నామో అది తప్ప న్యాయమా కరెక్టా అనేది మనం తెలుసుకోవాల్సిన విధి. కాబట్టి ఈ గ్రాడ్యుయేట్ దాంట్లో ఎక్కువ మటుగా ఉండకపోవచ్చు ఆ ప్రభావం, కాబట్టి నేను అందులో వస్తున్నాను, లేకపోతే నేను కొంచెం వచ్చేవాడిని కాను. ఈ ప్రభావం తప్పనిసరిగా గ్రాడ్యుయేట్స్లో ఉండదు అనే గట్టి నమ్మకంతో నాలో ఉంది, నా గట్టి నమ్మకంతో నేను వస్తున్నాను. కాబట్టి గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా డబ్బు సైడ్ చూడకండి, మీరు మంచిని ఎన్నుకోండి. ఎమ్మెల్సీలో కౌన్సిల్లో మీ యొక్క వాయిస్ని లేవనెత్తే మనిషిని మీరు వెతకండి, అతనికి నాలెడ్జ్ ఉన్న పర్సన్ వెతకండి, అతనికి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్ వెతకండి. సో ఈ యొక్క విశ్లేషించుకొని మన కోసం చెప్పే వ్యక్తిని వెతుకుంటే మన అదే అప్పర్ హౌస్ కాబట్టి 6 సంవత్సరాలు కాబట్టి మీరు మీ విలువైన ఓటుని కరెక్ట్ మనిషికి వేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. గ్రాడ్యుయేట్స్ అంటేనే ఉపాధి లేక చాలామంది ఇప్పటి వరకు ఎదురు చూస్తున్న వాళ్ళు ఉన్నారు. మీరు క్యాంపెయిన్కి వెళ్ళినప్పుడు ఎలాంటి వాళ్ళ ఉద్యోగాల విషయంలో ఎలాంటి సమస్యలు మీ దృష్టికి వచ్చాయి?
అదేనండి, వాళ్ళు ఎంతసేపు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తలేరంటే అది సబబు కరెక్టే. కానీ అవి ఎన్ని ఇచ్చినా కూడా ఒక 1,00,000 జీతం ఇస్తాయి. కానీ మనకు సంవత్సరానికి 6 లక్షల మంది బయటకు వస్తున్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు ఇస్తే ఎంతమందికి ఏమవుతుంది? 1,00,000 ఫ్యామిలీస్కి మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ మిగతా 5 లక్షలు ఏం కావాలి? మిగతా 5 లక్షలు 1,00,000 మంది బయటకు వెళ్తారు చదువుకోవడం కోసం ఫర్దర్, ఓకే. ఇంకా 2 లక్షలు అనుకుందాం, 3 లక్షల మంది ఏమవుతున్నారు మళ్ళీ ఇంకా? సో ఆ 3 లక్షల మందికి ఏం చేయాలి? అందులోంచి 1,00,000 మందికి మనము ఉపాధి కలిగిద్దాం, ఇంకా 2 లక్షల మందికి ప్రైవేట్లో ఉద్యోగాల కోసం ట్రై చేద్దాం, మంచి ఇన్వెస్టర్స్ స్టేట్కి తీసుకొద్దాం, వాళ్ళకి చెప్దాం మా దగ్గర స్కిల్ వాళ్ళు ఉన్నారు అని మన డేటా చూపిద్దాం, ఇంతమందికి ఇది స్కిల్ నేర్పించాం, ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మీకు ఎంప్లాయ్మెంట్ మా దగ్గర ఈజీగా అవుతుంది, దొరుకుతారు మీకు, మా గవర్నమెంట్ నుంచి మీకు సబ్సిడీ ఇస్తాము, ల్యాండ్ కానీ మీకు ఏం కావాలి చెప్పండి, పవర్ కానీ ఏం కావాలి ఇస్తాము, మీకు 15 డేస్లో మీకు శాంక్షన్ చేస్తాము, 1 వీక్లో శాంక్షన్ చేస్తాము మీకు ఇండస్ట్రీ అంటే మాత్రము మంచి ఇన్వెస్టర్స్ త్రూఅవుట్ వరల్డ్ తిరిగాను కదా, మంచి టెక్నాలజీ ఇన్వెస్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పెద్ద కంపెనీస్ కూడా వస్తాయి, వచ్చి వాళ్ళు స్థిరపడతారు, అప్పుడు మనకు ఉద్యోగాలు వస్తాయి, ఆ ఉద్యోగం అనేది ఒకటి ఇదైపోతుంది. మళ్ళీ వాళ్ళని కొందరిని ఆర్మీలోకి ప్రోత్సహిస్తాం, కొందరు పోలీస్ డిపార్ట్మెంట్కి ప్రోత్సహిస్తాం, ఇలాగ రకరకాల, ఎందుకంటే మనకి కావాల్సింది రక్షణ కోసం కానీ దీనికి స్టేట్ కానీ అంటే ఒక సిటిజన్స్గా వాళ్ళ ఒక నిర్వర్తించే విధంగా మనం దాన్ని తయారు చేయాలి. ఒక ఎమ్మెల్సీగా మీరు ఎలక్ట్ అయితే ఎటువంటి మార్పులు చేయాలనుకుంటున్నారు? మొట్టమొదటిగా నేను ఈ యువతకి ఏదైతే గవర్నమెంట్ ఉద్యోగాలు అనే పాలన ఉందో అది నేను ఫస్ట్ తొలగిస్తాను. ఎందుకంటే ఆ గవర్నమెంట్ ఏవైతే ఉద్యోగాలు ఉన్నాయో ఇప్పుడు అది టెంపరీగా ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకందరికీ ఉద్యోగాలు ఏ విధంగా చేసుకుంటే బాగుంటుందో చెప్పేసి కొందరిని ప్రైవేట్ దాంట్లో ఉద్యోగాలను ఎట్లా తీసుకొచ్చుకోవాలని స్కిల్ డెవలప్మెంట్ కోసం నేను పోరాడి గవర్నమెంట్ నుంచి అన్ని డిస్ట్రిక్ట్స్లలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ని పెట్టించి యువతనందరినీ కూడా అందులో ఎంగేజ్ చేసి వాళ్ళు ఇప్పుడు నేను చాలా మటుకు నేను బీసీలో యువతని వాళ్ళని అంటే మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆపరేట్ చేశారు కాబట్టి మెయిన్ అకాడమిక్స్ మేము చేసుకొని వాళ్ళకి అది మన మ్యాజిక్ వర్క్షాప్స్లో వాళ్ళకి నేర్పించాం. అట్లా ఒక్కొక్కసారి 25 మెంబర్స్ బ్యాచ్లో దాదాపు ఒక 200-300 మందికి నేర్పించాం మ్యాజిక్. ఇప్పుడు వాళ్ళు ఒక 10,000-20,000 నెలకి నుంచి ₹1,00,000 నెలకు సంపాదించుకుంటున్నారు ఆన్ దేర్ ఓన్. సూపర్. అలాంటివన్నీ స్కీమ్స్ అన్ని కూడా నేను బయటకు తీసుకొస్తాను, అలాంటి వాటికి మనం ప్రోత్సహిస్తాను గవర్నమెంట్ తరఫు నుంచి. సో వాటి కోసం ఇప్పుడు నేను ఆల్రెడీ చేశాను, నేను ఎన్ని బ్యాచ్లు చేసి ఇంతమంది తయారు చేశాను, వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాకు తిరుగుతున్నారు, వాళ్ళందరూ కూడా ఓట్లు వీటి కోసం కూడా ఎన్రోల్మెంట్ చేసుకొని చెప్తున్నారు. సో ఆ అవకాశం నాకు కలిగించాడు దేవుడు కాబట్టి నాకున్న కళను నేను ఆ విధంగా ఉపయోగించాను. అదే ఇప్పుడు ఎమ్మెల్సీగా వస్తే ఇంకా వేరేవన్నీ కూడా అలాగ చేసి వాళ్ళకందరూ ఉపాధి కలిగే యాక్టివిటీస్ అన్నీ కూడా చేపిస్తాము. ఆ 10 days వాళ్ళకి 24 hours వాళ్ళు కేవలం నైట్లో అరౌండ్ 10-11 o'clock వాళ్ళ బెడ్ మీద పంపించేవాళ్ళము. మళ్ళీ మార్నింగ్ 5:30 లేపేసి యోగా నుంచి స్టార్ట్, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, టీ టైం, లంచ్, మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ డిన్నర్, అట్లాగా టోటల్గా వాళ్ళని ఒక జీవితంలో హెల్త్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళకి యోగా నేర్పించేవాడిని, కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పించిన, బిహేవియర్ స్కిల్స్ నేర్పించిన. ఉట్టి మ్యాజికే కాదు, మ్యాజిక్తో పాటు ఇవన్నీ ఉండాలి కాబట్టి స్టేజ్ మేనేజర్ నేర్పించిన, అలాగే డ్రెస్ సెన్స్ నేర్పించాను. మీరు నమ్మరు, జీవితంలో యువత ఎలాంటి ఉన్నారంటే మారుమూల ప్రాంతాల్లో వాళ్ళు ఇంతవరకు ఇనిషియేట్ వేయలేదు, వాళ్ళు ఇంతవరకు షూస్ వేయలేదు, అలాంటి వాళ్ళతోని నేను టై కట్టిస్తున్నాను, సూట్ వేసుకుంటున్నారు వాళ్ళు, షర్ట్ ఇస్తూ ప్యాంట్, బెల్ట్, సాక్స్, షూస్, బాటా షూస్ మంచి ఇప్పించి వాళ్ళకి పెట్టాం. మంచి గట్టి పెట్టెలో అన్ని మ్యాజిక్ సామాన్లు కూడా కలకత్తా, ఢిల్లీ అక్కడికి తెప్పించి వాళ్ళకి మంచి స్ట్రాంగ్గా నేర్పించి ఆ 10 days ఒక 1 hour ఐటమ్స్ నేర్పించి వాళ్ళని పంపించాం మార్కెట్లోకి. వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్లో వెళ్తున్నారు, ప్రైవేట్ స్కూల్స్లో వెళ్తున్నారు, వినాయక చవితి ప్రోగ్రామ్ చేస్తున్నారు, బర్త్డే ప్రోగ్రామ్స్, ఎంత బిజీ అయిపోయారంటే అంత బిజీ అయిపోయారు. సో ఇంకా మన దగ్గర ఒక 2,000 మంది యువతకి అది ఉంది. సో ఇప్పుడు నాకు గవర్నమెంట్ కానీ ప్రోత్సహిస్తే నేను తప్పనిసరిగా ఆ 2,000 మందికి నేను నేర్పించేసి మా మొత్తం యావత్ తెలంగాణలో ఒక ఆ 2,000 మంది యువతకి ఉపాధి కలిగి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు సెల్ఫ్గా వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత ఇప్పుడు వాళ్ళ పిల్లలకి చదివించుకుంటున్నారు, వాళ్ళు కార్లు కొంటున్నారు, కొందరైతే ఫ్లాట్స్ కూడా కొనుక్కున్నారు. ఇప్పటికీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కడుతున్నారు, ఇప్పుడు రిటర్న్స్ కడుతున్నారు ఎవ్రీ ఇయర్.
సో ఇవన్నీ కూడా వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఒకటి తెలియక ఒక్కొక్కసారి ఒక్కొక్క సెక్షన్లో పెడుతుంటాను. మేము మంత్లీ మీటింగ్స్ పెట్టుకుంటాం, మంత్లీ మీటింగ్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ పెట్టుకుంటాం. సో వాళ్ళకి అందులో అన్ని డెవలప్మెంట్ చెప్తూ ఉంటాను. ఈ 1 monthలో ఏమైనాయి, నేను ఎక్కడ పోయి వస్తే అక్కడికి వచ్చి వాళ్ళకి చెప్తుంటాను, ఇలా అవుతే బాగుంటుందని. అంతేకాకుండా 2 సంవత్సరాలకు ఒకసారి ఇంటర్నేషనల్ నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాను, చూమంతర్ అని చెప్పేసి. అట్లా 1996 నుంచి చేస్తున్నాను నేను. అంటే ఒక కళారంగానికి ఏ విధంగా అయితే ఉండాలో, ఎంత స్థాయికి వాళ్ళు రావాలో, క్వాలిటీ ఉండాలి, క్వాంటిటీ ఉండాలి. అప్పుడు కానీ మనము డబ్బులు ఎక్కువ డిమాండ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంతవరకు మా మ్యూజిషియన్స్ అందరూ కూడా 500,000 రూపీస్ తీసుకున్న వాళ్ళు ఇప్పుడు 3,000, 5,000, 10,000, 20,000 రూపాయలు తీసుకుంటారు ఒక్కొక్క ప్రోగ్రామ్కి. అంటే క్వాలిటీలో పెంచుకొని వాళ్ళు ఆ స్థాయికి వచ్చారని చెప్పేసి గర్వంగా నేను చెప్పుకుంటున్నాను. సో వాళ్ళకి అంతేకాకుండా ఈ హిస్టరీ ఆఫ్ ది మ్యాజిక్ అంటే ఈ ఇంద్రజాలం అసలు దాని చరిత్ర ఏంటి, ఎంతమంది మ్యూజిషియన్స్ ఎలా అవుతున్నారు, ఎంతమంది పైకి వస్తున్నారు. ఇప్పుడు ఇంటర్నేషనల్లో రిచెస్ట్ కళాకారుడు ఎవరు అంటే డేవిడ్ కాపర్ఫీల్డ్ అని చెప్పుకోవచ్చు. అంత స్థాయి కూడా పోవచ్చు మనం. నేను చెప్తున్నాను కదా, మ్యాజిక్ రంగంలో ఉండబట్టి నేను ఇంత పైకి వచ్చాను, ఇన్ని కంట్రీలు తిరిగాను, ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాను, రాష్ట్రపతి పురస్కారం, స్టేట్ గవర్నమెంట్ అవార్డ్స్, 5 అవార్డులు వచ్చాయి నాకు. సో ఇవన్నీ కూడా ఎంత గర్వంగా మనం చెప్పుకుంటున్నాం. రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఎవరు వస్తారో వాళ్ళ దగ్గర ప్రోగ్రామ్ ఇచ్చి వాళ్ళతో పాటు నేను మాట్లాడుతున్నానంటే ఆ స్థాయికి వస్తున్నామంటే ఒక కళాకారుడు వస్తుందా అంటే ఎవరికి వస్తే చెప్ప అరుదైన విషయం, చాలా రాదు. సో కాబట్టి మనకు ఇలాంటివి వాళ్ళకి చెప్తుండాలి, అలా ప్రోత్సహించాలి యువతకి ఆల్వేస్ వాళ్ళని మనం ఎంత మోటివేట్ చేస్తున్నామో వాళ్ళు అంత బ్రాడ్గా అయిపోతుంటారు. లేకపోతే వాళ్ళంతా కన్జర్వేటివ్ అవుతుంటారు, వాళ్ళు అదే విధంగా ఉంటారు. వాళ్ళకి ఆల్వేస్ మనము బయట కంట్రీ ఇలా ఉంది అని ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయాలి, ఇక్కడ మనం నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయాలి. వాడికి లేదు ఇక్కడ. వేరే స్టేట్లలో కూడా మీరు నంబరు 1,000 కోట్ల వరకు, 200 నుంచి 1,000 కోట్ల వరకు బడ్జెట్ ఉంది ఎస్పెషల్లీ యువత. ఎవ్రీ ఇయర్ పక్క రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు అది మన 3-4 years బ్యాక్ 1,000 crores ఇచ్చారు. 500-300 crores మినిమం ఉంటుంది ప్రతి. మన దగ్గర మాత్రం 1 crore 2 crores ఇచ్చారంటున్నారు. అది కూడా వాళ్ళ శాలరీకి సరిపోతుంది. డిపార్ట్మెంట్ డెడ్ అయిపోయింది. డిపార్ట్మెంట్లో ఎవరు లేరు ఇప్పుడు డిపార్ట్మెంట్ రివైవ్ చేసుకోవాలి మనం. అదే ముందు నేను ఎంఎస్సీకి రాగానే ఫస్ట్ డిపార్ట్మెంట్ రివైవ్ చేసుకుంటాను. ఆ తర్వాత యువత సెంటర్స్ అన్ని కూడా ఫామ్ చేస్తాను. స్పెషల్లీ మహబూబ్ నగర్లో అక్కడ యూత్ హబ్బులు స్టార్ట్ చేస్తాను. అక్కడ ఇట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ యూత్ హబ్ ఉంటుంది. అది కానీ నేను మొన్న మహబూబ్ నగర్ నేను పోయించినప్పుడు చాలా బాధ అనిపించింది. యూత్ అందరూ వచ్చేసి, సార్ మేము గ్రాడ్యుయేట్ అయినాం సార్, 2,000, 5,000 దానికోసం వెళ్ళి చేసుకొని ఏదో బతుకుతున్నాం సార్ అని అంటే, నేనన్నా మీరు 2,000, 5,000 ఎందుకు వస్తున్నాయి మీకు? మీలో క్వాలిటీ మీరు పెంచుకునేందుకు. మరి ఎట్లా చేసుకోవాలి సార్? క్వశ్చన్ వచ్చింది అక్కడ. అప్పుడు గవర్నమెంట్ ఏంది, అక్కడ హబ్ ఉందనుకోండి, అందులో పోయి వాళ్ళు మొత్తం నేర్చుకుంటారు. అందుకని యూత్ హబ్స్ని మనం చేయాలి. అందుకని ఈ బ్యాక్వర్డ్ క్లాస్ ఉన్న మహబూబ్ నగర్ని నేను అక్కడ తీర్చిదిద్దాలి అని చెప్పిన తపనతో వాళ్ళకందరికీ ఛాలెంజ్ చేసి వచ్చాను. నేను మనం ఇట్లా చేద్దాం, ఇది చేస్తే ఇలా అయిపోతుంది మీకు అందరికీ అని చెప్పాను. పాపం అంతా చైతన్యవంతులు అయిపోయి, సార్ ఎలాగ మనం తప్పనిసరిగా మనం ఇది చేసుకుందాం సార్, మాకు తప్పనిసరిగా మనకు కావాలి అని చెప్పి అంటున్నారు. అందుకే నేను గవర్నమెంట్ వారికి కూడా చెప్తాను ఏంటంటే, యూత్ డిపార్ట్మెంట్ రివైవ్ చేసుకుందాం, యువతకి మనం చేద్దాం. ఈరోజు యువత వల్లనే మనకు తెలంగాణ వచ్చింది. సో కాబట్టి మనం యూత్ని కాపాడుకుందాం. ఈ యువత కాపాడుకుంటే మన ఫ్యూచర్ ఉంటుంది, మనం గ్లోబల్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మనం వెతుకుతాం. సో కాబట్టి యువతనే మన బయటి కంట్రీకి పోతుంది. అక్కడ వాళ్ళు పోయేసేసి వాళ్ళు మనకు మేనేజం లేకుండా, రీతి రివాజు లేకుండా, చదువుకోకుండా ప్రాపర్గా లేకపోతే మనం మొత్తం స్టేటే కాకుండా కంట్రీ కూడా వాళ్ళు మనము బ్యాడ్గా రిపెంట్ చేయాల్సి వస్తుంది. ఇమేజ్ డెవలప్మెంట్ పోతుంది మనకి. సో ఇవన్నిటి కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మనం యూత్ డిపార్ట్మెంట్ రివైవ్ చేసుకోవాలి. రాజకీయాలు అంటేనే మీకు నచ్చదు అని చెప్పేసి స్టార్టింగ్ నుండి ఉన్నారు, కానీ ఇప్పుడు ఆ రాజకీయాలకి మీరు అడిగెడుతున్నారు, ఎలా ఉండబోతున్నారు? అది కరెక్ట్ అండి, చాలామంది అదే అడుగుతున్నారు. నేను చాలా మటుకు ఇంటర్వ్యూలలో పాలిటిక్స్ అనే వర్డ్ని నేను ఇదవుతాను. ఎందుకంటే నేను చూసింది నడవడికలు చూస్తున్న పాలిటిక్స్ని తప్పుగా ఉంది నడుస్తుంది కాబట్టి అది నాకు ఇష్టం అనిపిస్తలేదు. కానీ బట్ యాక్చువల్గా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కానీ వేరే యాక్చువల్గా దాని పొలిటికల్ అంటే పాలసీ మేకర్ని తెలిసిన తర్వాత అప్పుడు అనిపించింది ఏంటంటే, నాలాంటి వాళ్ళని కూడా ఒక్కొక్క అందరం ఇంట్లో కూర్చొని మనకెందుకు అనుకుంటే, మరి ఎవరు సామెత ఉంది కదా, ఎవరు వెళ్ళి గంట కట్టాలి పెళ్ళికి అని అంటారు కదా. సో అలా కానీ నేను ముందుకు వస్తున్నాను. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ముందుకు వస్తున్నారు. ఇప్పుడు నాకు చాలా గర్వం అనిపిస్తుంది. అంటే ఇంతవరకు నేను నా యొక్క ప్రోగ్రామ్స్, ట్రైనింగ్స్, లేకపోతే ఈ యూనివర్సిటీ వెళ్ళి ఇలాంటి వాటి మీద పరిమితం ఉన్నవాడిని. నాకు ఇప్పుడు
కప్ప నూతులు ఉన్నప్పుడు ఏమనుకుంటుంది, ఇదే ప్రపంచం అనుకుంటుంది. కానీ ఇప్పుడు నేను బయటకు వచ్చాను కాబట్టి నాకు తెలుస్తుంది ఏంటంటే ఇంత నా అవసరం ఉంది యువతకి, నేను నా యొక్క విలువలు వాళ్ళకి తెలుసుకునే ఇది ఉంది, ఆ వాల్యూస్ లైఫ్ తెలుసుకోవాలి వాళ్ళు అనేది తెలుసుకున్నందుకు నేను ముందుకు వస్తున్నాను. అదే ఎమ్మెల్సీ రూపంలో, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ రూపంలో బయటకు వస్తున్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇది అందరూ నన్ను అంటే వాళ్ళు చేతనవంతులు అయ్యి అందరు నన్ను ఎమ్మెల్సీగా ఎన్నుకుంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు పోటీగా ఉండబోతారు సార్? మీకు ఎవరు పోటీ అనుకుంటున్నారు? నేను ఎవరు పోటీ అట్లా అనుకోలేదు, నాది నాకు ఉంది, ఎవరిది వాళ్ళకు ఉంటుంది ఇండివిజువల్గా. ఇంతవరకు క్యాండిడేట్స్ ఇంకా పైకి ఏం రాలేదు, కానీ వస్తారు డెఫినెట్గా 10 to 15 మెంబర్స్ 20 మెంబర్స్ కాంటాక్ట్ చేస్తారు. ఉండాలి, పోటీ ఉంటేనే మంచిది. ఆ పోటీలోనే మనము నెగ్గడంలో అది గొప్పతనం. ఎవరు పోటీ లేకుండా, మనకు ఆపోజిషన్ లేకుండా మనం ఉండాలంటే అది మంచిది కాదు. మనకి పోటీ ఉంటేనే కానీ దాంట్లో మన లోపాలు కూడా బయటకు వస్తాయి, తెలుస్తాయి మనకి. మనం అందులో క్వాలిటీ కూడా పెంచుకోవచ్చు. ఇప్పుడు నేను అనుకుంటున్న దాంట్లో కొన్ని నేను తెలియకనో లేక తప్ప ఉంటాయి, అవి వారు చెప్పారనుకోండి, మనం సర్దుకుంటే అది చాలా మంచిది. ఎప్పటికైనా మనం కాంప్రమైజ్ నేచర్ ఉండాలి, సర్దుకునే నేచర్ ఉండాలి, కొన్ని పాలసీ మేకింగ్ దాంట్లో మనం ఉండాలి. అలాంటివన్నీ తీర్చుకొని యువత మీరు ఎంత డబ్బులు కావాలనో అంతవరకే మీరు సంపాదించండి. అంతకంటే ఎక్కువ అనుకో అత్యాశకు పోతే మాత్రం మీకు కష్టాలు పెరుగుతాయి. మీరు ఫ్రెండ్స్కి డబ్బులు ఎక్కువ ఉంటే డబ్బులు ఇస్తారు, మళ్ళీ వాళ్ళు తిరిగకపోతే మీ ఫ్రెండ్షిప్ పోతుంది. రిలేషన్ వాళ్ళకి ఇస్తే రిలేషన్లు పోతాయి. అన్నదమ్ములు అట్లే కొట్లాడుకుంటున్నారు, అక్కజనులు కొట్లాడుకుంటున్నారు, తల్లిదండ్రులతో పిల్లలు కూడా అదే ఇప్పుడు ఆస్తులతో కొట్లాట్లు అవుతున్నాయి. కాబట్టి మనకి ఎంత కావాలి నెలకి ఖర్చు, దానికి కొంత ఎక్కువతోనే మనం సంపాదించుకుందాం. అంతకంటే ఎక్కువ వద్దు మనకి. 1000 కోట్లు తీసుకొని ఏమి చేయలేము. మన జీవితంలో ఎంత కావాలి మనకి అంతవరకు తీస్తే మనం ఎంజాయ్ చేసుకోవచ్చు, తృప్తిగా ఉంటుంది. మీ పిల్లలకి మీరు కరెక్ట్గా ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలపండి, అంటే ఒక మంచి ఉపాధి కలిగించి పెట్టండి వాళ్ళకి. అంతేకాని మీరు ఆస్తులు సంపాదించి 100 కోట్లు 50 కోట్లు 20,000 కోట్లు నేను సంపాదిస్తాను నా పిల్లలకి అని అనుకుంటే మాత్రం అది శూన్యం. మీరు ఎంత కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి దయచేసి అలాంటి పాటలు పోకండి. ఇప్పుడు ఈ 20th సెంచరీలో 21st సెంచరీలో ట్రెండ్ వేరా, ఆ 19th సెంచరీ 20th సెంచరీ వేరా. ఇప్పుడు మాత్రం ఎవ్వరికి ఆస్తులు అక్కర్లేదు. మనం ఉండడానికి ఒక ఇల్లు, తిరగడానికి ఒక కారు చాలు. బయట కంట్రీస్ మీద తిరగడానికి కోసం మనకు కొంత డబ్బులు కావాలి, పిల్లలు చదివించుకొని కొంత డబ్బులు కావాలి, మనకి నెలసరికి గడవాలి. వీటి కోసం మీరు ప్లాన్ చేసుకోండి. అంతేకాని నాకు నెలకు ₹1,00,000 వస్తే 2 లక్షలు కావాలి, 2 లక్షలు ఉంటే 10 లక్షలు కావాలి అని మాత్రం దయచేసి పోకండి. అప్పుడు పోయినప్పుడే మీకు అనారోగ్యం అయిపోతున్నారు, మీకు తృప్తి ఉండలేదు, మీకు సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, మీరు ఫ్యామిలీతో చిరాట్లు పడుతున్నారు, భార్య భర్తలు కొట్టట్లు మధ్య ఎక్కువైపోయినాయి. ఎన్నో డైవర్స్లు అవుతున్నాయి. మొన్న పెళ్ళి అయిపోయిందని వస్తాడు, వాడు కాడిస్తాడు, పెళ్ళి అయిపోయిందని నేను వెళ్ళి వాళ్ళని గ్రీట్ చేస్తున్నాను, అంత బాగానే ఉంటుంది. మళ్ళీ వచ్చే సంవత్సరం ఏమైంది, ఎలా ఉంది ఏంటంటే, లేదా నాకు కష్టం ఉందని నేను డైవర్స్ ఇచ్చేస్తున్నా. అని ఏమైంది అంటే ఆడవాళ్ళని అట్లాడుతుంది, సార్ వాడు బేకర్ సార్ వాడు అంటే ఇద్దరికిద్దరు సంపాదిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇలాంటివన్నీ వస్తున్నాయి. కాబట్టి ఇద్దరు సంతోషంగా ఉండండి, పిల్లలను బాగా చూసుకోండి. ఇది జీవితంలో మీరు పెట్టుకుంటే మీరు ఎంత కావాలని డబ్బులు అంతవరకు మీరు సంపాదించుకొని హాయిగా మీరు గడపచ్చు మీ జీవితాన్ని. యువత ఎక్కువ ఉపాధి లేక కావచ్చు, మనస్పర్ధలు వచ్చి కావచ్చు, లేకపోతే వాళ్ళు చనిపోతున్నారు, దానిపైన మీరేమంటారు? ఏం సందేశం ఏమన్నా? ఇదే వాళ్ళకి కావాల్సింది. ఇప్పుడు వాళ్ళకి అనుకున్న దానికంటే ఎక్కువ వాళ్ళు ఆశిస్తున్నారు. కాబట్టి ఇలాంటివి సూసైడ్ చేసుకోవడము, అది మన లవ్ మ్యారేజెస్ అని చెప్పేసి వాటి కోసం కానీ, తల్లిదండ్రులు వద్దు అనుకునడం వల్ల ఇవన్నీ అవుతూ ఉన్నాయి. మన కాళ్ళకి మనం నిలబెడదాం, తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకుందాం. వాళ్ళు ఎందుకంటే వాళ్ళు బ్యాక్గ్రౌండ్ చూసి మనకు పెళ్లి చేస్తారు. కాబట్టి సో అది అంటే ఆ కల్చర్ అనేది అప్పట్లో ఉండేది, ఆ కల్చర్ అనేది పోతుంది ఎక్కడికి. వెస్ట్రన్ కల్చర్ అనేది మనకు వస్తుంది. అక్కడ బయట కంట్రీలు అంతా కూడా నేను 92లో ఫస్ట్ బయట కంట్రీలో కాలు పెట్టాను. అప్పుడు చూసినప్పుడు వాడు అది డైవర్స్ పార్టీ అని చెప్పి అందరితో పార్టీ చేసుకుంటున్నాడు, ఆమె డైవర్స్ అని చెప్పుకుంటున్నాడు. మళ్ళీ 3-4 days తర్వాత మళ్ళీ ఆమె ఇంకోటితో పార్టీ చేసుకుంటుంది, వీళ్ళు ఇంకోటితో పార్టీ చేసుకోవడం, ఇలా కల్చర్ అనేది లేదు. కానీ మీరు నమ్మరు, నేను ఎప్పుడైతే వాళ్ళకి వెళ్ళినప్పుడు ఎన్ని సంవత్సరాలు నీ పెళ్ళి అంటే నాకు ఇలా అప్పటికి 10 years 15 years 15 years నుంచి ఒకటే భార్యతో ఉన్నావా నువ్వు అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే అర్థం చేసుకో, వాళ్ళ దాంట్లో ఎవ్రీ ఇయర్ 2 yearsకు భార్యను మార్చేస్తుంటారు వాళ్ళు, వీళ్ళు భర్తలు మార్చేసుకుంటారు. అది కల్చర్ కాదు, అది మన కల్చర్ కాదు. జీవితాంతం సత్యంత వరకు భార్య భర్తలు ఒక దగ్గర ఉంటేనే కానీ మనకు ఒకరికొకరు అండగా ఉంటారు. ఇప్పుడు మా అమ్మ నాయన ఉన్నారు, వాళ్ళు 84 years 75 years మా అమ్మ నాయన ఇద్దరు, వాళ్ళు చేతుడు పాత ఇద్దరు ఉన్నారు ఇంట్లో. కాబట్టి హాయిగా ఉన్నారు. ఇప్పుడు కరోనా లాంటి ఇలాంటి ఏమి లేకుండా ఇంట్లో హాయిగా వంట చేసుకుంటారు, తింటున్నారు, యాక్టివ్గా ఉన్నారు.
అదే ఇప్పుడు వాళ్ళు డైవర్స్ అనుకుని అప్పట్లో అనుకుంటే దూరం అయిపోతే ఈరోజు మేమంతా ఎక్కడ పోతుంటే వాళ్ళంతా ఎక్కడ పోతుండే. ఇప్పుడు మేము మంచిగా ఉన్నాం, వాళ్ళు మంచిగా ఉన్నారు. సో ఇది దయచేసి మీరందరూ తప్పనిసరిగా ఇది పాటించండి. ఈ డైవర్స్లను మాత్రం పెట్టుకోకండి, షోకులు పెట్టుకోకండి. మనకి ఎంత డబ్బులు ఉన్నా అంత డబ్బులు ఉంటే చాలు. డబ్బులు ఎక్కువైతేనే కానీ ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో వాటిని అతీతంగా భిన్నంగా మన జీవితాన్ని మనం సాగిద్దాం. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఇది అండి, అంటే యువతను మెయిన్ కాన్సెప్ట్గా తను వెళ్తున్నారు, ముందుకెళ్తున్నారు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. యువతకు కావాల్సిన ఉపాధి కల్పించడమే తన ముఖ్య ఉద్దేశం అంటూ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఒక హబ్ను ఏర్పాటు చేసి వాళ్ళకు ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చి సొంత కాలం మీద నిలబడేలాగా చేయడమే నా ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి వేణుగారు చెప్పడం జరిగింది. ఇది చర్చాంశం.